భారత్ లో అసలైన లగ్జరీ ఏంటో తెలుసా? అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయులను మీరు మన దేశంలో దేనిని ఎక్కువగా మిస్ అవుతున్నారు అని అడిగితే ఒకప్పుడు ఇళ్ళు వంటలు అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. విదేశాల్లో కూడా దొరకని ఓ అసాధారణ సౌకర్యాన్ని తాము మిస్ అవుతున్నాము అని చెప్తున్నారు. అదే మన భారతీయ ప్రధాన నగరాల్లో లభిస్తున్న క్విక్ కామర్స్. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి సిటీల్లో ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరే లెవెల్ కు వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండానే ప్రతిదీ కూడా పని క్షణాల్లో అయిపోతుంది. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ యాప్ల దెబ్బకు కూరగాయలు, పాలు, కిరాణా సరుకులు 10 నిమిషాల్లో ఇంటి ముందు వాళ్లిపోతున్నాయి. స్విగ్గీ, జొమాటోలతో నచ్చిన ఫుడ్ తలుపు కొడుతోంది. అర్బన్ కంపెనీలతో ప్లంబర్, ఎలక్ట్రీషియన్, అలాగే చివరకు ఇంట్లోకే వచ్చి బ్యూటీషియన్ సేవలు అందించే సదుపాయం వచ్చేసింది. యూపీఐతో టీ కొట్టు దగ్గర నుంచి ప్రతిదీ కూడా క్యాష్లెస్ గా మారిపోయింది. అయితే విదేశాల్లో కూడా ఈ కామర్స్ ఉన్నప్పటికీ భారత్ లో ఉన్నంత స్పీడ్ గానీ, తక్కువ ఛార్జీలు కానీ, ఇన్ని రకాల సేవలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు అనేది ఒక పక్కా ఫ్యాక్ట్. మన దేశంలో ఉన్న అధిక జనసాంద్రత, అలాగే చౌకైన మొబైల్ డేటా, స్మార్ట్ ఫోన్లు, యూపీఐ డిజిటల్ వ్యవస్థలు కలిసి ఈ బలమైన ఆన్ డిమాండ్ ఎకానమీని సృష్టించేశాయి. మందులు ఆన్లైన్ లో రావడం, బ్లడ్ శాంపిల్స్ ఇంటికే వచ్చి తీసుకెళ్లడం లాంటివి వైద్య రంగాన్ని కూడా మార్చేశాయి. గతంలో ఒక పని కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది యాప్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేస్తారా అని ఆలోచించే స్థాయికి వచ్చేసాం. డెలివరీ బాయ్స్ శ్రమ, ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ ఈ కంపెనీలు మనకు డెలివరీ చేస్తున్నది కేవలం వస్తువులను మాత్రమే కాదండోయ్, మన జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని కూడా. ఇదే నేటి ఆధునిక భారతంలో అసలైన లగ్జరీగా మారింది.